పూర్వకాలంలో సంపద పెద్దగా లేకున్నా కూడా చాలామంది ఆరోగ్యంగా బ్రతికారు. ఈ కాలంలో సంపద బాగానే ఉంటుంది కానీ అనారోగ్యాల పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఎవరికి వారు వారి కుటుంబానికి కావలసినటువంటి వంటను వారే చేసుకోలేకపోవడము, ఎక్కడెక్కడో ఏ ఏ ప్రదేశాల్లోనో ఎవరో వండినటువంటి ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవడం, వీటి వల్ల కూడా అనారోగ్యాలు కలుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్ళారు, ఆ పూట కోసం అయితే పర్వాలేదు, కానీ నిరంతరం ఎవరో వండినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారేమో అని అనిపిస్తుంది. ఆ తర్వాత పూర్వకాలంలో ఎంత పేదవారైనా దొరికింది తిని హాయిగా బ్రతుకుతుండేవారు. ఉన్నదాంతో కడుపు నింపుకొని ప్రశాంతంగా బ్రతుకుతుండేవారు. కానీ ఇప్పుడు సౌకర్యాలు పెరిగాయి, సంపద పెరిగింది, విశేషమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఎంత సంపాదించినా కూడా ధనం సరిపోవడం లేదు, ఇంకా తక్కువనే అవుతుంది, ఇంకా ఏదో కావాలి, ఇంకా తక్కువనే ఉంటుంది అనే భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. దీనికి కూడా నాకేమనిపిస్తుందంటే, మానవుడు కలిగిన దాంతో కుటుంబ సభ్యులతో తన వాళ్లతో ప్రశాంతంగా బ్రతకకుండా క్రికెట్లు చూడటం, క్రికెట్ పోటీల్లో పాల్గొనటం, సినిమాల కోసం వెళ్ళి సినిమాలు చూడటం, టీవీ సీరియల్స్ చూడటం, ఎక్కడెక్కడో విహార కేంద్రాల కోసం ప్రయాణాలు చేసి అక్కడ ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం, వీటన్నిటి వల్ల కూడా ఎంత సంపద వచ్చినా కూడా సరిపోకుండా పేదరికంలో బ్రతికినట్టే అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. కళను ప్రోత్సహించాలి, కానీ కళాకారులను అభిమానించడం అనేది అర్థం లేనటువంటిది నాకు తెలిసినంతవరకు. క్రీడలను ప్రోత్సహించాలి, పిల్లలు ఆడుకుంటుంటే చూసి సంతోషించాలి, వాళ్ళలో ఉత్సాహాన్ని నింపాలి. కానీ క్రీడల పోటీలు నిర్వహించడం అనేది నాకు తెలిసినంతవరకు సరి అయినది కాదు. ఈ కారణం వల్లనే ఎంత సంపాదించినా కూడా సరిపోవడం లేదు.